ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు బుడగలు ఎక్కువగా ఊదడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో దగ్గు వస్తుంటే ఊపిరితిత్తులు యాక్టివ్గా పనిచేస్తున్నట్టు లెక్కట. ఆ టైంలో ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపిస్తాయట. భార్యాభర్తలు హోమగుండం చుట్టూ ఎందుకు తిరుగుతారు? భార్యాభర్తలు హోమగుండం చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతారు. 360 నెంబర్ని 1, 2, 3, 4, 5, 6, 8, 9 ఈ అన్ని సంఖ్యలతో భాగించవచ్చు. కానీ 360ని భాగించలేని ఏకైక నెంబర్ 7. అందుకే హోమగుండం చుట్టూ 7 సార్లు తిరిగితే భార్యాభర్తలను ఎవరూ విడగొట్టలేరని అర్థం. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే కామెర్లు ఉంటే వాళ్ళని కాంతి చికిత్స అంటే లైటింగ్ బాక్స్లో పెట్టినప్పుడు పొత్తు కడుపు కింది భాగం కనపడకుండా గుడ్డతో కప్పుతారట. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడూ ఏడుస్తుంటారు, కానీ కన్నీరు రాదట. కన్నీరు అనేది 1వ నెల నుండి 3వ నెలల మధ్యలో మొదలవుతుందట. హారర్ సినిమాలు చూడడం వల్ల గుండు కొట్టుకునే వేగం పెరిగి కేవలం 90 నిమిషాల్లో 200 క్యాలరీల శక్తి తగ్గుతుందంట. మన దేశంలో ఓటు హక్కు వినియోగించడానికి 18 సంవత్సరాల వయసు నిండాలి. అలాగే మద్యం సేవించడానికి కూడా వయసు 21 సంవత్సరాలు వయసు నిండాలట. కొన్ని రాష్ట్రాల్లో అయితే మద్యం సేవించడానికి వయసు 20 సంవత్సరాలు చేశారట. అవి ఏ రాష్ట్రాలంటే ఢిల్లీ మరియు మహారాష్ట్ర. 21 సంవత్సరాలు వయసు నిండకుండా మద్యం సేవిస్తే చట్ట ప్రకారం నేరం అట. వర్షం పడినప్పుడు మట్టిలో నుండి ఒక విధమైన మంచి వాసన రావడానికి గల కారణం ఏమిటి? వర్షం పడినప్పుడు ఈ వాసన రావడానికి కారణం ఎక్టినోమైసిటిస్ అనే జాతికి చెందిన స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా కారణమట. ఇది ఎలాగో చూద్దాం. వర్షం పడ్డ ప్రతిసారి మనకు వాసన రాదు. అలా అని కొన్ని సందర్భాల్లో వాసన వస్తుంది. ముఖ్యంగా తొలకరి వానలు పడ్డప్పుడు మనకు వాసన చూస్తాం. కారణం యాసవి ఎండలకు నేల ఎండిపోయినప్పుడు నేల నుండి పొడిగా ఉండే దుమ్ము పైకి వస్తుంది. దాంతోపాటు స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా కూడా నేల ఉపరితలంపైకి వస్తుందట. ఈ బ్యాక్టీరియా తడిగా నులివెచ్చగా ఉండే నేలలో పెరుగుతాయట. దుమ్ము ఈ బ్యాక్టీరియా కూడుకున్న ఎండిన నేలపై వర్షం పడినప్పుడు అవి వర్షం నీటితో కలుస్తాయి. అందుకే ఆ బ్యాక్టీరియా వల్ల మనకు ఈ సువాసన వస్తుందట. ఆ బ్యాక్టీరియా పేరు స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా. మొగల పువ్వు వాసనకు నాగుపాములు వస్తాయని అంటారు. ఇది నిజమేనా? ఎందుకు చూద్దాం. పాములు దట్టమైన కవరేజ్ ఉన్న ప్రాంతాలను ఇష్టపడతాయి. ఇక్కడ తగినంత ఆహార వనరు దొరుకుతుంది. దట్టమైన పొదలు ఎలుకలు, బల్లులు, ఊసరవెల్లిని ఆకర్షిస్తాయి. పువ్వులు తీపి వాసన, పక్షులు మరియు కీటకాల వంటిని కొన్ని పరాగ సంపర్కాలను ఆకర్షిస్తాయి. పాములు ఈ జీవులన్నింటినీ తినడానికి ఆ మొగల పొదల్లో దాక్కుంటాయి. అంతే తప్ప మొగల పువ్వు వాసనకు నాగుపాములు వస్తాయన్నది నిజం కాదు. మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం భారతదేశంలో ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ 5 స్టార్ హోటల్లో అయినా, ఎక్కడైనా తప్పని పరిస్థితిలో ఒక గ్లాస్ మంచినీరు త్రాగే అధికారం మరియు
వాష్రూమ్స్ ఉపయోగించుకునే అధికారం ప్రతి భారతీయుడికి కలదట. పొగాకు ఉత్పత్తులను ఎందుకు ఉపయోగిస్తారు? పొగాకు ఉత్పత్తులను మృతదేహాలను భద్రపరచడానికి, అలాగే బొద్దింకలు చంపడానికి, మరియు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి, అలాగే నాప్థలిన్ గోళీల్లో వాడే రసాయనాలు తయారు చేయడానికి ఈ పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తారట. అలాగే పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులతో పాటు అది వెళ్ళే మార్గంలో ఉన్న స్వరపేటిక, నాలుక, పెదాలతో పాటు గొంతు, ఆహార నాళం కూడా దెబ్బతింటాయట. ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ఆహార నాళంలోకి వచ్చి మ్యూకస్ పొర దెబ్బతింటుంది. అలాగే అల్సర్లు, ఇరిటేషన్, ఎసిడిటీతో ప్రారంభమై చివరికి క్యాన్సర్గా రూపాంతరం చెందుతుందట. పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4000 రకాల రసాయనాలు ఉన్నాయట. ఇందులో 400 రకాలు క్యాన్సర్ కారకాలేనట. అందుకే ధూమపానం ఆరోగ్యానికి హానికరం. భారతదేశంలో మహిళలు ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంప్లైంట్ ఇవ్వనవసరం లేదట. మహిళలు ఇంటి వద్ద నుండే డిప్యూటీ కమిషనర్కి కానీ, పోలీస్ కమిషనర్కి కానీ మెయిల్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ కంప్లైంట్ని ఫైల్ చేయవచ్చట. పోలీస్ డిపార్ట్మెంట్ వారి కంప్లైంట్ను యాక్సెప్ట్ చేస్తుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77